రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో నాకు మొహమాటం ఏం లేదు. మంచి జరగడం కోసం ఏమైనా మాట్లాడతాను. చెడు జరుగుతున్నప్పుడు తప్పుపడుతుంటాను. క్రికెట్‌కి సంబంధించి మంచి జరగాలని నేను ఎప్పటినుంచో చెప్తున్నా. మన చుట్టూ ఇప్పుడు మనం పోటీలు చెప్పుకుంటున్నటువంటి హైదరాబాదు, లేకపోతే చెన్నై, బెంగుళూరు. ఈ మూడిటికి ఐపీఎల్ క్రికెట్ జట్లున్నాయే. చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. బెంగుళూరు జట్టు ఉంది. ఆంధ్ర విడిపోయిన తర్వాత మనం ఎందుకు ఏర్పాటు చేసుకోవట్లేదు ఐపీఎల్ జట్టు? అంటే అది రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, ప్రైవేట్‌వే. అసలు మనోళ్ళకి తక్కువే ఉందండి. డబ్బులకేం తక్కువ. మన దగ్గర అపర కోటీశ్వరులు ఎంతమంది లేరు. మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు. ఇంకోటి పేరు పాపులర్ అవ్వడానికి ఉపయోగపడదు. జగన్ టైంలో నేను ఒకటి ప్రస్తావించా. రాయుడు అప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు ఐపీఎల్‌లో. ప్లస్ వైసీపీలో చేరున్నాడు. ముందైతే చేరలేదు. తనతో కలిసాడు 2, 3 సార్లు. అప్పుడు ఈ ఐపీఎల్ జట్టు గురించిన ప్రచారమే జరిగింది. ఆ తర్వాత చూస్తే జగన్ పార్టీలో చేర్చుకోవడం, ఆయనను తిరగటం, ఆ తర్వాతన దాంతో విభేదించి బయటకొచ్చాడు. జనసేనతో వెళ్ళడం జరిగింది. తను తనని ముందు పెట్టి అట్లాంటి ప్రయత్నం ఎవరు చేయలేదు. నేను అనుకుంది ఏంటంటే అప్పుడు జగన్ దగ్గర చాలామంది ఫైనాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఏమైనా పెట్టించి జట్టు ఏమైనా పెట్టిస్తాడేమో అని అనుకున్నా. లేకపోతే జగనే పెట్టించచ్చేమో అనుకున్నా. రాయుడికి అప్పు చెప్తారేమో అనుకున్నా. అక్కడ మిస్ అయింది. తర్వాత ఇప్పుడు ఇవాళ ఒక మంచి అవకాశం ఉంది. లోకేష్‌కి క్రీడా స్ఫూర్తి ఉంది. ప్లస్ దీనివల్ల వచ్చే ప్రయోజనం ఉంది. అప్పట్లో నేను చెప్పా, వైజాగ్ జగన్ డెవలప్మెంట్ అంటున్నాడు కాబట్టి వైజాగ్ పేరు పెట్టండి. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్లో టైప్లో ద సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ అన్నటువంటిది. వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ, లేకపోతే వైజాగ్ డెస్టినీ డెవిల్స్ అని అట్లా పెట్టుకోవచ్చు పేర్లు అన్నటువంటిది మాట్లాడుకున్నాం. ఇప్పుడు అమరావతి అన్నటువంటిది తెలుగుదేశానికి సంబంధించినటువంటి బ్రాండ్ కాబట్టి ఆ బ్రాండ్ని బాగా పాపులర్ చేసుకోవచ్చు కదా. అంతర్జాతీయంగా కూడా వస్తుంది కదా. అమరావతి టైకూన్సా, అమరావతి కింగ్స్ పెడతారా, పంజాబ్ సూపర్ కింగ్స్ పెట్టుకున్నట్టుగా అట్లా పెట్టుకోవచ్చు కదా మనకు కూడా. ఇంకోటి కేసీనేని చిన్నీనే ఇప్పుడు దీని కింద ఉన్నాడు. సానా సతీష్ ఇట్లాంటి వాటికి డబ్బులు మొబైల్ చేయడంలో సిద్ధాస్తుడు. ప్లస్ లోకేష్కి సన్నిహితంగా ఉంటాడు. సానా సతీష్ చిన్ని కలిపేసేసి ఒక జట్టు పెట్టేసి దానికి అమరావతి పెట్టచ్చు కదా. లోకేష్ ఆశీస్సులు కూడా ఉంటుంది కదా. లోకేష్ని అందులో పార్ట్నర్గా అయినా చేసుకోవచ్చు, లేకపోతే లోకేష్ ఆశీస్సులతోనే నడపచ్చు. అమరావతి అనే పేరు వరల్డ్ వైడ్గా పాపులర్ కావాలంటే మాత్రం ఒక ఐపీఎల్ జట్టు పెట్టడం బెటర్.